హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 హెల్త్. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు కాళ్ళకి చెప్పులు వేసుకుని అన్ని పనులు చేస్తాం. అసలు చెప్పులు లేకుండా అనేది ఊహించనే లేము. కేవలం దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో మందిరానికి వెళితే తప్ప చెప్పులు తీయం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకొని తిరుగుతారు. ఇలా చేయటం మంచిదేనా అని ఆలోచించండి. చెప్పులు విప్పి నడవటం అనేది కష్టమైనదే, కానీ అసాధ్యం మాత్రం కాదు. మన ఆరోగ్య కారణాల వల్ల మనం ఖచ్చితంగా పాదాలకు పాదరక్షలు లేకుండా నడవటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇంటి పని, ఆఫీస్ పనితో నిత్యం బిజీగా ఉండే గృహిణి తన ఆరోగ్యం పట్ల చూపించే శ్రద్ధ కాస్త తక్కువేనని చెప్పాలి. పిల్లల చదువు బాధ్యత కూడా ఆమెపైనే పడుతోంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా పోతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో వ్యాయామానికి పాపం వాళ్ళకు సమయం దొరకడం కూడా కష్టమే కదా. అందుకే నడిచేటప్పుడు చెప్పులు లేకుండా నడిస్తే ఒత్తిడి మాయమై ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన చెప్పులు వేసుకొని నడవటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా. కొంతమంది ధరించే చెప్పుల వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయట. పాదాలకు సరైన వ్యాయామం లభించటమే లేదట. చెప్పులు లేకుండా నడవటం వలన పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ళ నొప్పులు ఉండవు. చెప్పులు లేకుండా నడిస్తే కీళ్ళ నొప్పులు అస్సలు రావని నిపుణులే చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవటం వల్ల పాదాల కింద ఉండే నరాలు ఉత్తేజితమవుతాయి. కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. చెప్పులు లేకుండా నడిస్తే మంచిది అని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు కొంచెం సమయం చెప్పులు లేకుండా నడిస్తే ఈ ప్రయోజనాలన్నీ కూడా మనం మన సొంతం చేసుకోవచ్చు. ఇలా నడవటం వల్ల తరచూ వేధించే నిద్రలేమి సమస్య ఉండదట. చెప్పులు లేకుండా నడవటం వలన మీ బాడీ రిలాక్స్ అవుతుంది. దీనితో నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరమే ఉండదు. శరీరం అలసిపోవటం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. కండరాలు బలంగా ఉంటాయి. మరి చెప్పులు లేకుండా నడవటం వలన కండరాలు దృఢంగా మారుతాయి కదా. ఇలా ఎన్నో లాభాలను మీరు పొందొచ్చు. కనుక చెప్పులు లేకుండా నడుస్తూ ఉండండి. దానితో ఈ సమస్యలన్నింటికి మనం ఒకేసారి చెక్ పెట్టేయచ్చు. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.